మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వాటర్ బాటిల్స్ ఇప్పుడు ప్రధాన సమస్యగా ప్లాస్టిక్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక నిత్యావసర వస్తువుగా కూడా ప్లాస్టిక్ అనేది వాడింది. అంటే ఎక్కడికి వెళ్ళినా మన ట్రావెల్‌లో గానీ, ఇంటి దగ్గర ఉన్నా గానీ, ఎక్కడ ఉన్నా కూడా ప్లాస్టిక్ అనేది ఒక మనిషి జీవితంలో ఒక నిత్యావసర వస్తువుగా కూడా మారింది. కానీ ఈ గ్రామస్తులు మాత్రం ఆ నిత్యావసర వస్తువును ఒక నీడలా వాడుకుంటున్నారు. అవును. ఎందుకంటే ఆ ప్లాస్టిక్‌ను వృధా చేయకుండా దాన్ని పారేయకుండా కూడా బాటిల్స్‌ను వాటర్ బాటిల్స్‌ని గానీ, థమ్స్ అప్ బాటిల్స్‌ని గానీ సేకరించి బస్ స్టాండ్‌లో ఒక నీడగా, వినూత్నంగా కూడా వాళ్ళు ఒక కార్యక్రమాన్నయితే చేపట్టారు. మనం ప్రస్తుతం అయితే హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం ఉప్పలపల్లె గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంకి సంబంధించినటువంటి ఒక వినూత్నంగా కూడా వాళ్ళు ఒకటి ట్రై చేశారు. అంటే బస్ స్టాండ్ ఇది మెయిన్ రోడ్‌కి ఉండేది. చూడొచ్చు మనం విజువల్స్‌లో. ఇది కమలాపూర్‌కు, పరకాలకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. ఈ ప్రధాన రహదారికి రైల్వే గేట్‌కి సమీపంలో గూడా ఈ యొక్క బస్ స్టాండ్, ఈ గ్రామం అనేది గూడా ఉంటుంది. అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ గూడా రోడ్డుకే ఉండింది. ప్రయాణికుల ఇబ్బంది కలగకుండా గూడా ఒక చిన్న బస్ స్టాండ్ షెల్టర్‌నయితే వీళ్ళు రేకుల షెల్టర్‌ని ఏర్పాటు చేశారు. అంటే చుట్టూ గూడా ఏం లేదిక్కడ. దానికి చుట్టూ గూడా ఏం లేకుండా ఓన్లీ ఒక పైప్స్‌తోనే మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళొక వినూత్న ఆలోచనతో ఏం చేశారంటే ఒక వాటర్ బాటిల్స్ వేస్ట్ వాటర్ బాటిల్స్ తాగి పడేసినటువంటి వాటర్ బాటిల్స్‌ని తీసుకొని మరి వారొక దాన్ని చుట్టూ గూడా దాన్ని ఒక ఫిన్సింగ్ లాగా ఏర్పాటు చేసి అద్భుతంగా కూడా ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది ఎలా ఏర్పాటు చేశారు? ఈ ఆలోచన ఎందుకొచ్చింది వాళ్ళకసలు? అంటే వాటర్ బాటిల్స్ అనగానే తాగుతాం మనం. తాగంగానే కింద కాలు కింద పడేసి తొక్కి పక్కకు పడేస్తుంటాం. కొంతమందైతే రోడ్డు పైనే పడేస్తూ ఉంటారు. కానీ వీరు మాత్రం వాటర్ బాటిల్స్‌ని సేకరించి మరి ఒక వినూత్నంగా, ఒక ఆకర్షించే విధంగా కూడా ఈ యొక్క ఉప్పలపల్లె గ్రామస్తులైతే దీన్ని తయారైతే చేయడం జరిగింది. చూడొచ్చు మీద థమ్స్ అప్ బాటిల్స్ గానీ, ఇంకా ఇతర బాటిల్స్‌తో వినూత్నంగా దీన్ని తయారు చేశారు వాళ్ళు. చూడండి ఇది వినూత్నంగా చిన్న చిన్న వాటర్ బాటిల్స్‌తో థమ్స్ అప్ హాఫ్ లీటర్ థమ్స్ అప్ బాటిల్స్, కిన్లీ వాటర్ బాటిల్స్‌కి సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్‌తో దీన్ని వాళ్ళు తయారైతే చేయడం జరిగింది. ఇది ఇక్కడ చూడండి ఎంట్రన్స్‌లో ఒక తోరణంలాగా గూడా మీకు చూపిస్తాను చూడండి. తోరణంలాగా ఈ వాటర్ బాటిల్స్ చూడండి. ఒక ఫిక్స్‌డ్ తోరణంలాగా గూడా దీనికొక నట్టుని బిగించి మూతను పెట్టి గూడా వాళ్ళు ఒక తోరణంలాగా మనకి ఇంటికి తోరణము మామిడి ఆకులు ఎట్లా అయితే కట్టుకుంటామో, బంతి పూలు ఎట్లా అయితే కట్టుకుంటామో గూడా వాళ్ళు అద్భుతంగా గూడా దీన్ని తయారైతే చేయడం జరిగింది. చూడండి ఈ చుట్టుపక్కల గూడా మొత్తం ఇటొక కిన్లీ వాటర్ బాటిల్స్, థమ్స్ అప్ వాటర్ బాటిల్స్‌తో గూడా పూర్తిగా గూడా వీళ్ళు నింపేయడం జరిగింది. చూడండి ఒక టైర్ మధ్యలో టైర్ గాని, ఒక 2 లీటర్ థమ్స్ అప్ బాటిల్‌కి గూడా వాళ్ళొక గ్రీన్ కలర్ చెట్లను పెట్టి దానికొక వాటర్ లాగా గూడా దాన్ని యూజ్ చేసేందుకు గూడా వీళ్ళు అద్భుతంగానైతే ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. అంటే మనము ఇటు వెళ్తున్న తరుణంలో ఇలా కనపడ్డది. అంటే మనము చూసాం దీన్ని. అంటే ఒక అద్భుతంగా గూడా, వినూత్నంగా గూడా దీన్ని వీళ్ళ ఆలోచన మాత్రం అద్భుతం. హాట్స్ ఆఫ్ అని గూడా చెప్పుకోవచ్చు వాళ్ళకు. ఒక చూడండి వాటర్ బాటిల్ హబ్. అంటే ఇది ఒక బస్ స్టాండ్. ఓన్లీ ఇదివరకు ఎట్లా ఉండేదంటే ఒక రేకులతోని మాత్రమే ఇది ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని ఒక వాటర్ బాటిల్స్‌తో వివిధ రకాల వాటర్ బాటిల్స్‌ని సేకరించి గ్రామ పంచాయతీ తరపున గూడా ఇది ఏర్పాటైతే చేయడం జరిగింది. అసలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? ఈ ఆలోచన ఎవరికొచ్చిందనేది మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఒక టైర్స్ గూడా ఆకర్షణీయంగా దీనికొక టైర్‌ని ఒక మోటార్ సైకిల్‌కి సంబంధించినటువంటి టైర్‌ని గూడా దీనికి పెట్టి దీన్ని వాళ్ళు బిగించడం జరిగింది. ఒక నీడగా, ఒక రక్షణగా గూడా ఇది ఉంటుంది. బ్రేక్ వైర్‌ను పెట్టి దీన్ని ఒక ఏర్పాటైతే పూర్తిగా గూడా బాటిల్స్‌ను పెట్టారు. దాదాపుగా చాలా వరకు ఈ బాటిల్స్ సేకరించాలంటేనే చాలా మంది అవస్థ పడుతున్నారు. కానీ వీళ్ళు ఇన్ని బాటిల్స్ సేకరించి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఎందుకు చేపట్టారనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పు తాత, అంటే ఇట్లాంటిది ఎప్పుడైనా చూసినావా నువ్వు బస్ స్టాండ్? చూడలే. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిత్తాంది. హ్మ్. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకు మంచిగా నీడగా ఉంటారు, ఎక్కుతారు బస్సు. హ్మ్. మంచిగా అంటే వాన కొట్టినా ఆగుతాంది. హ్మ్. విన్నావా? హ్మ్. అట్లా. హ్మ్. అంటే మామూలుగా అందరూ గోడలు పెట్టి రేకులు చుట్టూ రేకులేసి చేస్తారు గదా! అంటే ఈ బాటిల్ పెట్టిర్రా ఎట్లా అనిపిస్తుంది మరి? పార్టీ పెడితే మంచిగా అనిపించింది ఆ! మాకు. హ్మ్. అందరు మేడం అందరు వచ్చి కలెక్టర్ గిట్ల అందరు వచ్చి చూస్తారు. హ్మ్. ఇంకా గూడా ఉన్నారు గ్రామస్తులు అడిగి తెలుసుకున్నాము. అంటే అన్న మీరు చెప్పుర్రి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఎట్లా ఇంప్లిమెంట్ చేసిర్రు దీన్ని? ఇది ఏందంటే మనం డంపింగ్ యార్డ్‌లో ఏస్తారు గదా! బాటిల్స్ ఇట్లా హ్మ్. లేకపోతే రోడ్ల పంట ఏస్తారు కాబట్టి హ్మ్. అవన్నీ అది సర్పంచ్ గారు మరియు పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీఓ గారు హ్మ్. పల్లవి అని హ్మ్. ముగ్గురు కలిసి ఆ మేడం ఏం చేసిందంటే పర్యావరణ
పరిరక్షణ కోసం ఉమ్, ఆ రోడ్ల పంట బాటిల్స్ పడుతున్నాయి కదా, గ్రామ ఉమ్, పంచాయతీ నుండి మీరు సేకరించి ట్రాలీలలో తీసుకొచ్చి సప్లై వాళ్ళని పెట్టి ట్రాలీలలో అంతా తీసుకొచ్చి ఉమ్, దాదాపు ఒక 4-5 రోజుల తర్వాత 1200-1300 బాటిల్స్ తోని ఇది బస్ స్టాండ్ ఏర్పాటు చేసామైంది. ఉమ్, జేవైర్ ఒక దాదాపు 15 కిలోలు పట్టింది. ఉమ్, అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్ అనేది లేదు. ఉమ్, మొత్తం ఎవరు వచ్చిన లేడీస్ అయినా జెంట్స్ అయినా వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు మీద నిలబడతారు. ఎండలో ఎండుతుంది, బాగా వర్షం పడుతుంది. ఉమ్, ఇక మేడం ఆలోచనతోని ఇక్కడ బాగుంటది మీరు చేయాలని ఎంబడి పడితే మేము సర్పంచ్ గారు చేసింది. ఉమ్, జే వైరు ఇట్లా మన ఇనుప అవి పట్టీలు ఇట్లా అన్ని తెచ్చి ఉమ్, దాదాపు ఒక 10,000 దాకా ఖర్చు పెట్టి ఉమ్, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేసిళ్ళు. మంచిగా అందరూ జనం కూడా సంతోషపడతాళ్ళు. ఉమ్. ఇలా ప్రతి రోజు ఒక దాదాపు ఒక 100 మంది దిగుతాళ్ళు ఎక్కుతాళ్ళు. వాళ్ళకి నీడ కల్పిస్తారు. నీడ కల్పించినట్టు అయింది. మంచిగా సర్పంచ్ గారికి, పంచాయత్ సెక్రటరీకి, పల్లవి మేడం గారికి మా యొక్క ధన్యవాదాలు. చూడొచ్చు ఎంతో మందికి కూడా అంటే నీడనైతే కల్పిస్తున్నారు చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా కూడా చేస్తారు. అంటే చాలా మంది రేకులేసి ఇడిచిపెట్టి ఎక్కడిదక్కడ ఇడిచిపెట్టి వెళ్తుంటారు. కానీ వీళ్ళు ఒక వినూత్నంగా ఆలోచించి అందరి చూపునైతే మాత్రము ఈ ఉప్పలపల్లె గ్రామస్తులు అయితే ఆకర్షిస్తున్నారని మాత్రము చూసుకోవచ్చు. కెమెరామెన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, హుజరాబాద్ నుండి.